ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా లబ్ధిదారులకు 3 సెంట్ల స్థలం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. అతి త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుందని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అనిత వెల్లడించారు. జిల్లా కాకుండా రాష్ట్రానికి వెన్నుముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం. ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, మనకి వ్యవసాయానికి కానీ రేపొద్దున తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఉన్న ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్లో పెట్టుకుంటే ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ని మనం ఐడెంటిఫై ఉన్నాయి ఇక్కడ. దాంట్లో దగ్గర మనకి చూసుకుంటే ట్యాంక్స్ అన్నింటిలో 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీటిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఛానల్స్ కూడా చూసుకుంటే 2,549 ఛానల్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం, వాటిని కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే ఎంఐ ట్యాంక్స్కి ఛానల్స్కి అన్నిటికీ కలిపి టోటల్గా 318.57 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఖర్చు చేసి ఓవరాల్గా మనకి మ్యాండేట్స్ కూడా చూసుకుంటే 1.28 crores మ్యాండేట్స్ కూడా ఉన్నాయి. టోటల్గా మనకి సిల్ట్ రిమూవ్ చేసింది కూడా దగ్గర 99 లక్షల క్యూబిక్ మీటర్ సిల్ట్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఆయకట్టు ఉందో 2,81,988 ఎకరాల ఆయకట్టు ఉందో, ఈ ఆయకట్టుకి కూడా మనం ఈరోజు వాటర్ స్టోరేజ్ కూడా పెంచుకునే కెపాసిటీకి వచ్చింది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న రైతుల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా ఈరోజు ఎరువులకి సంబంధించి మనకి పంపిణీ విధానంలో కానీ, డిఏపి పంపిణీ విధానంలో కానీ, విత్తనాల పంపిణీ విధానంలో కానీ పారదర్శకత పాటించేటట్టుగా ఉన్న యాప్ను ఉపయోగించుకొని మనం ఎంత మేరకు ముందుకెళ్తున్నాం అనేది కూడా ఈరోజు క్లియర్ కట్గా చర్చించుకోవడం జరిగింది. టిడ్కోకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా సభ్యులు సూచించిన మేరకు ఈరోజు చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 60% వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఇంకొక 40% వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఒక 15 days టైం. 15 days టైంలో వాటర్ కానీ, వాటికి సంబంధించిన లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ టిడ్కో హౌసెస్ దగ్గర ఏర్పాటు చేసేదానికి కూడా ఈరోజు సిద్ధపడతాం.